మేడ్చల్ జిల్లా మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. షామీర్పేట్ మండలంలోని బోమ్రాసుపేట్ పెద్ద చెరువు పక్కనే ఉన్న మాజీ మంత్రిని మల్లారెడ్డికి సంబంధించి 6 ఎకరాల భూమి ఉంది. అందులో ఎఫ్టీఎల్లో ఆక్రమించి ప్రహారీ గోడ నిర్మించారని గతంలో మల్లారెడ్డిపై గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ రోజు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు జేసీబీల సాయంతో చెరువులో నిర్మించిన ప్రహారీ గోడలను కూల్చివేశారు. మేడ్చల్ జిల్లా మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. షామీర్పేట మండలంలోని బోమ్రాసుపేట్ పెద్ద చెరువు పక్కనే ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించి 6 ఎకరాల భూమి ఉంది. అందులో ఎఫ్టీఎల్లో ఆక్రమించి ప్రహారీ గోడ నిర్మించారని గతంలో మల్లారెడ్డిపై గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ రోజు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు జేసీబీల సాయంతో చెరువులో నిర్మించిన ప్రహారీ గోడలను కూల్చివేశారు. రైట్ గా దీనిపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. మహేందర్ రెడ్డి చెప్పండి. సరేనా, బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత బీఆర్ఎస్ లో మంత్రులు కొనసాగిన వారు ముఖ్యంగా మాజీ మంత్రి మల్లారెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పొచ్చు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మల్లారెడ్డి మొన్నే ఆయన ఒక స్థల వివాదంలో దురుసుగా ప్రవర్తించిన కేసులు కాగా ఇప్పుడు మరోపక్క షామీర్పేట మండలంలోని బొమ్రాజ్పేట వద్ద పెద్ద చెరువు ఎఫ్టీఎన్ నిర్మాణంలో దాంట్లో నిర్మించినటువంటి ప్రహారీ గోడను అధికారులు కూల్చివేశారు. ఎఫ్టీఎల్ లో అక్రమ నిర్మాణం చేశారంటూ మల్లారెడ్డిపై ఫిర్యాదులు కూడా వచ్చాయి. దీంతో జేసీబీల సాయంతో చెరువు నిర్మించిన ప్రహారీ గోడలు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అలాగే పెద్ద చెరువు అక్రమ నిర్మించిన మరికొన్ని నిర్మాణాలను కూడా అక్కడే కూల్చివేసిన ఘటనలు కూడా ఈరోజు చోటు చేసుకున్నాయి. అయితే నగర శివారు కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామంలోని సుచిత్ర పరిధిలో సర్వే నంబర్ 82-83లో మాజీ మంత్రి మల్లారెడ్డి ఇతరుల వద్ద నెలకొన్న భూవివాదం జరిగింది. మొన్న ఈ 2.5 ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి వాదిస్తున్న విషయం. అందులో 1.14 ఎకరాల భూమి తమదని మరో 15 మంది చెప్తున్నారు. అయితే 4 రోజుల క్రితం సర్వే చేస్తే 82 స్థలంలో మల్లారెడ్డి ఆయన అల్లుడుకు మరో 15 మందికి వాగ్వాదం జరుగుతుంది. సో కోర్టు ఆర్డర్ తో ఉండడంతో ఒక్కొక్కరు 400 గజాలు చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని కోర్టు సైతం ఆర్డర్ లెక్క చేయకుండా మల్లారెడ్డి దురుసుగా ప్రవర్తించారని చెప్తున్నారు. అయితే నేడు 2016లో మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత పార్టీ ఆయన పైన ముఖ్యంగా భూమి వివాదాలకు సంబంధించినటువంటి ఎక్కువ కూడా ఆరోపణలు అయితే వెళ్ళొచ్చాయి. సో ఆ రకంగా ఒక్కొక్కరిగా ఇప్పుడు మొత్తానికైతే అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీలో 2 దఫాలుగా ఆయన ఉన్నప్పుడు చేసినటువంటి అక్రమాలు పెద్ద చేశారని కూడా తెలిసింది. మరి ఇప్పుడైతే మొత్తానికి ఒక్కొక్కరు బయటపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.